మునిపే మాట్లాడుకున్నాం. ఫైళ్ల మీద సంతకాలైనాక మంత్రులు అసలు ఎవ్వరి మాటనే వింటలేరు. చిన్న తప్పును సుతా వదులుతలేరు. ఇగో ఈ మంత్రి సారు సుతా ఎలాంటి అధికారులను గట్టిగానే అరుచుకొని తప్పు చేసిన వాళ్ళను ఎవ్వరిని ఇడ్సబెట్టేదే లేదు అని అంటున్నాడు. ఇంతకు ఆ మంత్రి ఎవరో చూడాలే కదా, చూడురి. ఎల్ఎన్టీ ప్రతినిధుల మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సీరియస్ అయ్యిండులా. సచివాలయంలో సోమవారం మేడిగడ్డ ప్రాజెక్టు పనులు చేసిన ఎల్ఎన్టీ ఏజెన్సీ ప్రతినిధులతోనే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సారు సమావేశం అయ్యిండు. ఇక ఆ సమావేశంలో ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయి ఇంకా కొంతమంది ప్రతినిధులు హాజరయ్యిర్రు. అంత పెద్ద ప్రాజెక్టులా ఎట్లా నాసిరకం పనులు చేసిర్రు, ఇంత నాణ్యత లేకుండా ఎట్లా చేసిర్రు అని గట్టిగానే అరుచుకున్నాడు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలని చూస్తే ఊకునేదే లేదు అని గరం అయ్యిండు. ప్రజల పైకాన్ని వృధా చేసి ప్రాజెక్టు ఊల్పోనికే కారణమైన వాళ్ళని ఎవరిని ఇడిచిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చిండు సారు. ఎమ్మడే పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇయ్యాలని అధికారులను డిమాండ్ చేసిండు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ సారు గరం అయ్యిండు. మరి అంత పెద్ద ప్రాజెక్టు గత తక్కువ సమయంలో కుంగిపోవడం చూస్తుంటే మనకు కూడా కోపం వస్తుంది కదా. మంత్రి సార్లు ఎప్పుడైతే ఫైళ్ల మీద సంతకాలు పెట్టిర్రో దబ్బ పనులు అయితేనే ఉన్నాయి. పోర్రి మీకెళ్ళి మా వంటి ప్రజలు కోరుకునేది గివే సార్లు అని అంటున్నారు జనాలు. నెలగాక ముందే గిన్ని పనులు చేస్తున్నారంటే ఇంకా మీరు 5 ఏళ్లుంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతే లేకుండా పోతుంది పోరే.